ಎಲ್ಲರಿಗೂ ప్రభు నామమున మరణాత. ఈ యొక్క ప్రశస్తమైనటువంటి సమయమును, ఈ పరిశుద్ధమైనటువంటి స్థలములో నన్ను నిలువబెట్టిన త్రియేక దేవునికి, మా ఈ పరిచర్యలు ఇంతగా ఆశీర్వదింపబడడానికి మూలకారకులై పరలోకమందు నుండి నిరంతరము మా కొరకు విజ్ఞాపన చేస్తున్న మా తండ్రి గారు సేవకులు సత్యానందమయ్య గారికి, అలాగనే బైబిల్ మిషన్ రాజమండ్రి అధ్యక్షులుగా ఉండి ఈ యొక్క భారభరితమైనటువంటి పనిని జరిగిస్తూ ఉన్న బిషప్ రెవరెండ్ డాక్టర్ ఎన్ విజయరాజయ్య గారికి నా ప్రత్యేక మరణాత. అలాగనే బైబిల్ మిషన్ సెక్రటరీ గారు మా పెద్ద సహోదరులు రెవరెండ్ ఎన్ జోసఫ్ ఆనందపలయ్య గారికి నా ప్రత్యేకమైన మరణాత. అలాగనే మరి ట్రెజరర్ గారు రెవరెండ్ శాలివరాజయ్య గారికి నా ప్రత్యేకమైన మరణాత. అలాగని విశాఖలో పరిచర్య జరిగిస్తూ ఉన్న జాయింట్ సెక్రటరీ గారు మరి సామ్యుల్ రాజయ్య గారు నా ప్రత్యేకమైన మరణాత. కూడి వచ్చి మీ అందరికి మరణాత. యాజక సమూహం మరణాత. ప్రెసిడెంట్ అమ్మ గారికి, సెక్రటరీ అమ్మ గారికి, ట్రెజరర్ అమ్మ గారికి, జాయింట్ సెక్రటరీ అమ్మ గారికి, మా సహోదరి సోమకుమ్మ గారి మరణాత. అందరి మరణాత. దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాము. ఇవ్వబడిన సమయంలో పరమగీతము 1వ అధ్యాయము 5-6 వచనాలు. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. నల్లని దాననైనను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ యొక్క పరిశుద్ధ స్థలములో మమ్మల్ని మీరు నిలువబెట్టినందుకు వందనాలు. మీ మాట వినగూర్చున్నాము, ధ్యానింపగూర్చున్నాము. ప్రభువా, మాతో మీరు మాట్లాడమని, మా మధ్యకు మీరు దిగిరమ్మని, మా తండ్రి గారి ఆత్మ నాకు తోడుగా ఉంచుమని క్రీస్తు వారి ద్వారా వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రకటన పరమ గీతము, ప్రకటనాయైన పిదప, ప్రకటన పరమ గీతము, ప్రకటనాయైన పిదప, మతములు మిషనులు బైబిలు మిషనులోనికి వచ్చునను, వివరము నెరవేరగలదు దేవవాకు ఇది అని దేవా దాసుదిల్పే. ప్రియా స్నేహితులరా, ప్రకటన పరమగీతము. జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు గారు, ఆయన నిర్మించిన దేవాలయము గొప్పది. దేవుడు ఆయనకి అనుగ్రహించిన పారమార్థికమైన జ్ఞానము గొప్పది. దేవాతి దేవుడు ఆయనకు అనుగ్రహించిన జ్ఞానమును బట్టి ఆయన సామెతల గ్రంథము, ప్రసంగి, పరమగీతము 3 పుస్తకములు, గ్రంథములు రచించారు. దీనిని గురించి దైవజనుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు మాట్లాడుతూ, దేవాలయములో ఉన్న ఆవరణమునకు సామెతల గ్రంథము సూచనగా ఉంటే, పరిశుద్ధ స్థలమునకు ప్రసంగి గ్రంథము సూచనగాను, అతి పరిశుద్ధ స్థలమునకు పరమగీతము సూచనగాను దైవజనుడు దేవదాసయ్య తెలియచేసిన వారై ఉన్నారు. అయితే స్నేహితులరా, చదువుకున్న ఈ ధ్యానాంశములో వధువు సంఘము ఒక సంబోధన లేక ఒక మాట మాట్లాడుతూ, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలని. యెరూషలేము కుమార్తెలు అనే సంబోధన. ప్రియా స్నేహితులరా, ఎవరు ఈ యెరూషలేము కుమార్తెలు? వధువు సంఘము యొక్క స్థితిని, ఆత్మీయతను, అంతస్తును ఎరుగని వారే ఈ యెరూషలేము కుమార్తెలు. కాకపోతే లూకాసు వార్త 23వ అధ్యాయము 28వ వచనములో స్నేహితులరా, యేసు క్రీస్తు ప్రభువారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు.
యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము మీరు ఏడవవద్దు. యెరూషలేము పట్టణములో వీరు ఉన్నారు కనుక, యెరూషలేము పట్టణములో వీరు నివాసమున్నారు కనుక వీరిని ప్రభువారు ఏమని సంబోధించారు అంటే యెరూషలేము కుమార్తెలారా అని సంబోధిస్తూ ఉన్నారు. ప్రియరా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణము, పునరుత్థానము, ఆరోహణము అంతా జరిగిన తరువాత 120 మంది మేడగదిలో కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పెంతెకొస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మను వారి మీద విధించారు. వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మం పొందారు. ప్రియులుగా, నీటిలో బాప్తిస్మం పొందిన వారు ఉన్నారు, వారందరూ కూడా దినాన ఆత్మలో బాప్తిస్మం పొందారు. ఈ యెరూషలేములో పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మము పొందిన వీరందరూ ఎవరు అంటే యెరూషలేము కుమార్తెలే. ప్రియ స్నేహితులారా, ప్రస్తుత కాలము రెండవ రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రభువారు మనల్ని పిలిస్తే మనం ఆయన రాకడలో ఎగిరి వెళ్ళగలిగితే మోక్షలోకమందు ఉన్నటువంటి నూతన యెరూషలేములోనికి వెళ్ళి ప్రభుతో కలిసి యుగయుగాలు కూడా మనము జీవించవలసిన వారము. ఆ నివాసం యొక్క ఔన్నత్యం ఏమిటంటే యెరూషలేము కుమార్తెల యొక్క ఔన్నత్యము. కనుక స్నేహితులారా, ఇక్కడ ఈ వధువు సంఘం అంటుంది, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలని. నల్లనిదానను, నలుపు. దేవుని ప్రియరా, ఇక్కడ ఒక విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. ఈ నలుపు దేనిని సూచిస్తోంది? దేని చేత దేవుని రాకడ కొరకు సిద్ధపడిన ఈ వధువు సంఘమే నేను నవనిదానను అని మాట్లాడుతోంది అనంటే, ప్రియరా, ఈ నలుపు పాపము వల్ల వచ్చిన నలుపు కాదు. ప్రియ స్నేహితులారా, ఆది దంపతులైన ఆదాము వలె ఆజ్ఞాతి క్రమము అనబడిన పాపము చేశారు. ప్రియ స్నేహితులారా, ఆ పాపమే వారి యొక్క ఆత్మ సౌందర్యాన్ని, వారి యొక్క శరీర సౌందర్యాన్ని, సృష్టి యొక్క సౌందర్యాన్ని కూడా ఏమి చేసింది అంటే పాడు చేసింది. కారణమే పాపము. ప్రియరా, భక్తులైన వారు రాశారు, మా చరదుల తండ్రి గారు, హవ్వా మిమ్ముల దేవుడు సై, హవ్వా మిమ్ముల దేవుడు సై, నమ్మించి మోసము చేసెను సై, నమ్మించి మోసము చేసెను సై, వానంతరమున వృక్షము సై, వానంతరమున వృక్షము సై, ఆరగించితే అమరులే సై, ఆరగించితే అమరులే సై, అతనికి సమానులౌదురు సై, అతనికి సమానులౌదురు సై, వక్ర బుద్ధితో దేవుడు వద్దని వంచన చేశాడు, ఫలానంటి బాయి తమ్ముడు సై, మేల్బల నోయ్ దాదానా తరిగిట తరిగిట. దేవుని పిల్లల మా తండ్రిగా, మరి బైబిల్ మిషన్లో 50 సంవత్సరాల సుదీర్ఘమైన పరిచర్య చేసిన గొప్ప దైవజనుడు సేవరత్న రెవరెండ్ సత్యానందమయ్య గారు, మరి దేవుని పిల్లల ఆయన బోధనలు, రక్షణ పద్యాలు, అలాగే కేవలము 16వ ఏట దేవుని యొక్క ప్రత్యక్షతను బట్టి ఒక గొప్ప బుర్రకథ రాసి పండితులైన వారికి మాత్రమే కాదు, పామరులైన వారికి కూడా బహు సులభముగా అర్థమయ్యే రీతిలో ఆయన రక్షణ పద్యముల ద్వారా, బుర్రకథ ద్వారా అనేక మందిని ప్రభు తట్టు ఆకర్షించిన గొప్ప దైవజనుడు. ఆయనలాగా మేము ఎన్నటికీ పాడలేము, నా వల్ల కాదు. ఒక 5% పాడినా గొప్పే. మా రెండవ సహోదరులు మాకంటే ఇంకా ఆయన గురించి గొప్పగా పాడగలరు. ప్రియ స్నేహితులారా, ఈ సాతానేమంటుంది అంటే, అయ్యో దేవుడు మిమ్మల్ని మోసము చేశాడు, వీరు దేవుని మాట కంటే సర్పము మాట విన్నారు కనుక, దేవుని చిత్తము కంటే సాతాను యొక్క చిత్తానికి వీరు లోబడ్డారు కనుక ఆజ్ఞాతి క్రమమే పాపమైంది. ఆ పాపమే అంతరంగ సౌందర్యాన్ని,
దేవుని పిల్లరా, శరీర సౌందర్యాన్ని, సృష్టి యొక్క సౌందర్యాన్ని పాడు చేసింది. కానీ అటువంటి పాపం అనే నలుపు ఎక్కడ లేదు అంటే ఈ వధువు సంఘానికి లేదు. కనుక నేను నల్లని గానను అంటే పాపము వల్ల వచ్చినది కాదు. నాకు చిన్నప్పుడు పండు తన ముందు పేరు పెట్టుకున్నారు మా అమ్మగారు. పేరే వెళ్ళిందండి, రోగం వెళ్ళలేదు నా దగ్గర. ప్లీజ్ స్నేహితులారా, కారణం ఏమిటంటే చాలా మంది ఎండలో అధికంగా తిరిగినప్పుడు వారు ఏమైపోతారంటే పేదవుడైపోతారు. మరి సూర్యరశ్మి వల్ల వధువు సంఘానికి వచ్చిన నలుపు కాదు ఇది. పాపము వల్ల వచ్చిన నలుపు కాదు, సూర్యరశ్మి వల్ల వచ్చిన నలుపు కాదు ఇది. మరి ఏ నలుపు అంటే లోకములో ఉన్న శ్రమ వల్ల కలిగిన నలుపు. దేవుని పిల్లగా మనము జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు లేక ధ్యానము చేసినప్పుడు భక్తుడైనటువంటి యోగు గారు తన యోగు గ్రంథంలో 30వ అధ్యాయము 30వ వచనములో ఆయన ఒక మాట అంటారు, నా చర్మము నల్లబడి నా మీద నుండి ఊడిపోవచ్చున్నది అంటాడు ఆయన. నా చర్మము నల్లబడింది, నా చర్మమే నా మీద నుండి ఊడిపోతుంది. మహాశ్రమ అనుభవించిన గొప్ప భక్తుడు దైవజనుడు దేవదాసయ్య గారు యోగ భక్తుని యొక్క మహాశ్రమానుభవాన్ని గురించి రాస్తూ ఎన్ని శపించినా తన జన్మమనే తననే శపించిన గాని ఎన్నడు దేవుని ఏమేయో అనడు ఎంతటి దొడ్డ బుద్ధి అని జనకులు రాశారు తండ్రిగా. ప్రియ స్నేహితులారా, యోగు యొక్క శ్రమానుభవము అతను భక్తిపరుడే. చాలా మంది భక్తులైన వారు శ్రమ అనుభవిస్తే వీరు భక్తిహీనులు అని మాట్లాడేవారు లోకములో చాలా మంది ఉండవచ్చు. కానీ జనకులు తండ్రిగా రాస్తూ ఉన్నారు, భక్తి పరుల శ్రమలు చూచి భక్తిహీనులంటి అన్నవారు భక్తి ప్రవక్త అని పేరుగాంచిన ఇర్మియా గారు విలాప వాక్యములో అంటుంటారు. 5వ అధ్యాయము విలాప వాక్యములు 5వ అధ్యాయము 10వ వచనములో క్షామము వల్ల మా చర్మము పొయ్యివలే నలుపెక్కెనో అంటాడు ఆయన. క్షామము వల్ల, మహాక్షామము వల్ల మా చర్మము పొయ్యివలే ఏమెక్కిందంట, నలుపెక్కింది. కనుక ఈ వధువు సంఘం అంటుంది, నేను నల్లని దాననైనను అంటుంది. ఈ నలుపు లోకములో కలిగిన శ్రమ వల్లే గాని పాపము వల్ల కాదు, సూర్యరశ్మి వల్ల కాదు. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచన చేస్తే మహాభక్తుడైనటువంటి పౌలు గారు 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో అంటాడు, నా బాహ్య పురుషుడు కృషించినను నా అంతరంగ పురుషుడే అనుదినము నూతన పరచబడుచున్నాడు. దేవుని స్తోత్రం. ప్రియ స్నేహితులరా, మా పెద్ద తండ్రి గారు దేవుని పిల్లరా, ఆయనకు మా నాన్నగారు అంటే మహామితమైన ఇష్టం. సుదర్శనరావు గారు ఆయన పేరులో నుంచి సుధా తీసి నాకు సుధాకర్ అనే పేరు పెట్టారు. దేవుని పిల్లరా, ఆ యొక్క పెద్ద తండ్రి గారు రాస్తూ నేనేలా భయపడవలను, నేనేలా చింతించవలను అనే పాట మా పెద్ద తండ్రి గారు రాస్తూ, చచ్చి నా చేపాలు ప్రవాహమునకు ఎదురుగా చచ్చి నా చేపాలు ప్రవాహమునకు ఎదురుగా నా చేపాలని పాడముగా
నన్ను కృంగదీయవచ్చు, నాకు కలిగిన వ్యాధి, నాకు కలిగిన ఇబ్బంది, నాకు కలిగిన అవమానము, నాకు కలిగిన కష్టము, నాకు కలిగిన ఇబ్బంది నన్ను కృంగదీయవచ్చు. నా బాహ్య పురుషుడు కృషించిన నా అంతరంగ పురుషుడు అనుదినము కూడా ఏం చేస్తున్నాడట? నూతన పరచబడుచు ఉన్నాడు. దైవజనుడు ఫాదర్ ఎం దేవదాసరి గారు అన్నారు, శ్రమ విశ్వాసికి ఎరువు వంటిది అన్నారు. ప్రియరా, మనము శ్రమ అనుభవించిన వారమైతే మనము ధన్యులము, కృంగిపోవలసిన అవసరము లేదు. దైవజనుడు దేవదాసయ్య అనుదినము ప్రభువుని అడిగేవారట, అయ్యా నాకు శ్రమను పంపించు. ఈ రోజు మనలో చాలా మంది శ్రమను తప్పించు అని ప్రార్థన చేస్తున్నాం. మా సహోదరి సునీతమ్మ గారు విశాఖపట్నం, ఆమె ఆత్మీయ విషయాలు మాట్లాడుతూ నాతో విషయం చెప్పారు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిని తట్టుకుని నిలిచే సామర్థ్యము అని ప్రార్థన చేయి, దేవుడే ఇస్తాడు మనకి. ప్రియ స్నేహితులరా, ఏ కార్యమైనా, ఏ పరిస్థితి అయినా, ఏ యొక్క స్థితి అయినా మనం ఎదుర్కొనే శక్తి ఎవరి ద్వారా అంటే ప్రభు ద్వారా మాత్రమే మనం పొందగలము. ప్రియులరా, నిర్గమకాండము మొదటి అధ్యాయము 12వ వచనమును మనము చూస్తే, దేవుని జనాంగమైన ఇశ్రాయేలీయులు వారు ఎంత శ్రమను అనుభవించారో అంతగా విస్తరించారట. దేవునామానికి మహిమ కలుగును గాక. శ్రమ వారిని ఏం చేసింది? విస్తరింపజేసింది. శ్రమ వారిని ఏం చేసింది? వృద్ధిలోనికి తెచ్చింది. శ్రమ వారికి ఏం చేసింది అంటే, దేవుని పిల్లరా, శత్రువైన వారు చూసి అసూయపడేంత ఉన్నతమైనటువంటి స్థితిని కలుగు చేసినట్లుగా మనం లేఖనములో చూస్తూ ఉన్నాం. అందుచేతనే జ్ఞాని అయిన సొలొమోను మహారాజు గారు అంటాడు, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనములో, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల శాతకాని వాడవైపోతావు అంటాడు. కనుక శ్రమ వచ్చిందా కృంగిపోవద్దు, శ్రమ వచ్చిందా మీరే దుఃఖపడవద్దు, ఆయాసపడవద్దు. చాలిన దేవుడిని మనం కలిగిన వారమై ఉన్నాం. మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు అసాధ్యమైన వాటిని కూడా సాధ్యపరచగలిగిన గొప్ప దేవుడు కనుక శ్రమ మనల్ని చేయలేదు. ప్రియ స్నేహితులరా, యోగ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనములో భక్తుడు మాట్లాడతాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా. ప్రియ స్నేహితులరా, నేను ఇన్ని వసరాలుగా ప్రభువును నమ్ముకున్నాను, బాప్తిస్మం ఆచరించాను, మందిరానికి వెళుతున్నాను, బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, విశ్వాసంతో ఉన్నాను అని చెప్పుకునే నీవు నేను శ్రమను ఎదుర్కొనలేకపోతే మన భక్తి ఎందుకు? మన పిల్లలైన వారు విద్యావంతులుగా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి అంటే వారి విద్య ఎంతవరకు నేర్చుకున్నారు, ఎంతవరకు జ్ఞాపకం ఉంది అనేటువంటి విషయము ఆ యొక్క అధ్యాపకులైన వారు పరీక్షల ద్వారా కొలమానం పెడతారు. ఈ రోజున ఒకవేళ ప్రభు సెలవడిగి ఏదైనా శ్రమ నీకు గాని నాకు గాని వస్తే దాన్ని మన జీవితంలోనికి ఆహ్వానిద్దాం. అయ్యా, నువ్వు ఈ శ్రమ ఇచ్చావా, దీనికి అనేక రెట్లు నువ్వు నాకు బహుమానం ఇస్తావు. నీవు నాకు ఈ కష్టముకు నువ్వు అనుమతించావా, దీని వెనుక నేను పొందబోయే బహుమానము యోగు వలె రెట్టింపుగా ఉంటుంది. ప్రియ స్నేహితులరా, అందుచేతనే అంటుంది, నేను నల్ల విధానైనను నలుపనగా శ్రమను సూచిస్తోంది. ప్రియులరా, జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సౌందర్యాన్ని వర్ణించడానికి కవులైన వారికి మాటలు చాలవు. ఓ భక్తుడు అంటాడు, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను అని ప్రభు వారి రూపం గురించి వర్ణిస్తూ ఉంటది. నిజమే ప్రియ సహోదరి స్నేహితుడా, దయచేసి గమనించండి, ఆయన సుందరుడు. కానీ యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనానికి వెళితే ఆయనను చూచి అపేక్షించినట్లు సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా మనం చూస్తూ ఉన్నాం. విలాప వాక్యములు మొదటి అధ్యాయము 12-13 వచనాలు కనుక మనం ధ్యానం చేస్తే, తాను నడుచున్న వాళ్ళారా ఇలాగను జరుగును చూడగా మీకు చింత లేదా? యెహోవా తన ప్రచండ కోపదినమున నాకు కలుగ చేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనా కలిగినదో లేదో మీరు నిదానించి చూడండి.
యేసుక్రీస్తు ప్రభు వారికి కలిగిన శ్రమ ఇది సాధారణమైన శ్రమ కాదు. ప్రియా సహోదరి, స్నేహితుడా, మనం ఆలోచన చేయవలసిన వారమైన తండ్రి గారు పాడతారు, ప్రయత్నిస్తాం. తలపై కిరీటంబు తగిలించి అరుమగా కాలువలో చురా తంబుగారే రెండు చేతులలోను రెండు నీతులు గొట్ట కాలువలో చురా తంబుగారే మేఘాలు జతపచ్చి మేకుతో గొట్టంగా కాలువలో చురా తంబుగారే బల్లింబుతో గొడువ ప్రకలో నుండి కాలువలో చురా తంబుగారే నోరిగిరే మంచి నీలి అరైరియగట నోరిగిరే మంచి నీలి అరైరియగట తనయము రక్తము తన దాత్రి జనులా పాప నివృత్తికై చిందే పావనుండు దీని ధ్యానింప శక్తులు తేజరిల్లు నేను చెప్పాను, జస్ట్ ప్రయత్నం చేస్తాను అంతే. ప్రియ స్నేహితులారా, తల మీద కిరీటము, ప్రియులారా, ఆయనకి కలిగినటువంటి శ్రమ సాధారణమైనది కాదు. లోకములో నుండి వచ్చిన శ్రమ, రెండవది శరీరానికి కలిగిన శ్రమ, మూడవది మానసికమైన శ్రమ, నాలుగవది ఆత్మీయమైన శ్రమ. సాధారణంగా రోడ్డు వెంట వెళుతూ ఉన్నప్పుడు ఎవరైనా గాయాలు పడి ఉంటే వారి యొక్క చెవుల నుండి ముక్కు నుండి రక్తము గారితే వీళ్ళ బ్రతకరండి అని మనం జస్టిఫై చేస్తాం. చెవుల నుండి ముక్కు నుండి రక్తము కారుతుంటే వారు బ్రతకరు. కానీ నా యేసుక్రీస్తు ప్రభు వారు గెస్సెమనే తోటలో ఏకాంతముగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన దేహములో నుండి మన మనములో నుండి కూడా రక్తము ప్రవహిస్తూనే ఉంది. అందుకునే భక్తులు అన్నారు, కాలువలుగా రక్తమిల్లా కారుచోండెను కాలువలుగా రక్తమిల్లా కారుచోండెను ఎంతో సుందరుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పైకి ఎలా కనిపిస్తున్నారంటే గాయాలి. ప్రతి చోట ఆయన దేహము చేర్చబడింది, రక్తము కాలువల వలె కారుతోంది. ఆయన సుందరుడి. అలాగనే లోకము దృష్టిలో దేవుని ప్రేరణ, దేవుని రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఈ సంఘము నల్లనిదిగా కనిపించవచ్చు, శ్రమ కలిగినదిగా కనిపించవచ్చు. కానీ ఈ యొక్క సంఘం ఎలా ఉంటుందంట, సౌందర్యవంతురాలని. ఏ సౌందర్యము అంటే కేదారు వారి గుడారముల వలెను అంటాం. ఏంటండి? కేదారు వారి గుడారముల వలెను. ప్రియ సహోదరి, స్నేహితుడా, దయచేసి గమనిద్దాం. కేదారు అనగా నలుపు. ఏంటండి? కేదారు అనగా నలుపు.
అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు గారికి యొక్క రెండవ కుమారుడే ఈ కేదారు. ఆదికాండము 25వ అధ్యాయము 13వ వచనములో వ్రాయబడింది. 120వ కీర్తన 5వ వచనములో వీరు గుడారములలో కాపురముండెడు వారు అని వ్రాయబడింది. పిల్లరా, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 7వ వచనములో వీరు మంద కాపరులు అని వ్రాయబడింది. ఈ కేదారీలే దేవుని పిల్లరా, వీరు నివసించేది గుడారమే గాని, ఆ గుడారము నలిపే గాని అది బహు సౌందర్యము కలిగినటువంటిది. కనుక ఈ వధువు సంఘమే యెరూషలేము కుమార్తెలైన వారికి అర్థమయ్యే భాషలో కేదారములో ఉన్న గుడారమును చూచారా? ఆ గుడారము ఎంత సౌందర్యముగా ఉందో! నా సౌందర్యము అటువంటిది. కానీ నేను మీకు ఎలా కనిపిస్తున్నాను అంటే నల్లని దానిగా నేను మీకు కనిపిస్తూ ఉన్నా. పిల్లరా, బైబిల్ గ్రంథములు అనేకమైన గుడారాలు ఉన్నాయి. పిల్లరా, నిర్గమకాండము 29వ అధ్యాయము 45వ వచనములో ప్రభువారు అంటున్నారు, నేను నా ప్రజలైన వారి మధ్య నివాసం ఉంటాను. నిజమే. మోషే దేవుని కొరకు దేవుడు చెప్పగా ఓ గొప్ప ప్రత్యక్ష గుడారమును నిర్మించారు. పిల్లరా, ఇక్కడ స్వస్థతశాల మన దైవజనుడు ప్రెసిడెంట్ గారు నిర్మించారు. అనేక మంది ఆత్మీయ మేలుల కొరకు, స్వస్థతల కొరకు బహుశా దైవజనుడు అమ్మగారు ఏర్పాటు చేసి ఉండవచ్చు. కానీ ముందే తెలుసేమో ఎక్కడ దేవుడి బైబిల్ విషయంలో బయలుపరిచారో అక్కడే తిరిగి నేను మరలా మా పెద్ద తండ్రి గారికి ఆరిపోయిన పుట్టింటి దీపాన్ని వెలిగించని ఎలాగని చెప్పారో ఈ అయ్యగారి కూడా దేవుడు చెప్పాడు, అబ్బాయి నీవు వెలిగించు. నీ తండ్రికి ఒక పని అప్పగించాను, నమ్మకంగా చేశాను. ఇప్పుడు నీకు ఒక పని అప్పగిస్తున్నాను, నువ్వు కూడా నమ్మకంగా చేయి. అందుకున్నారు. ప్రియ సహోదరి, ఆ రోజున దైవజనులు ఫాదర్ దేవదాసయ్య ఎలాగనైతే బంగారు అక్షరాలతో రాయబడిన బైబిల్ విషయంలో అందుకున్నారో, ప్రియరా, ఈ రోజు ఇక్కడ ఇన్ని వేలాది మంది ప్రజలైన వారి సాక్షి సమూహముగా కూర్చుండి బైబిల్ మిషన్ మహాసభలు జరగడానికి, బైబిల్ మిషన్ మహాసభలలో మనం పాల్గొనడానికి దేవాది దేవుడు మహాగొప్ప కృప చూపించిన వారై ఉన్నారు. అందుచేతనేమో ఈ స్థలములో స్వస్థతశాలను దేవుడు ముందుగా ఏర్పరిచిన వారై ఉన్నారు. పిల్లరా, లేఖనం అంటుంది ఆ యొక్క ప్రత్యక్ష గుడారము మోషే ద్వారా ఏర్పరచబడింది ప్రజలు ప్రభుని ఆరాధించడానికి. నా సమయం నాకంటే వేగంగా పరిగెడుతుంది, త్వరగా నేను ముగిస్తా. ప్రియ స్నేహితులరా, రెండవదిగా కనుక మనము ధ్యానం చేస్తే శరీరము అనబడినటువంటి గుడారము 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనములో ఈ శరీరం అనేటువంటి గుడారమట శిథిలమైపోయే గుడారము. ఈ శరీరం అనబడిన గుడారము ఇది శిథిలమైపోయే గుడారము. కానీ ఈ శరీరం అనే గుడారము శిథిలమైపోయేసరికట ఇది మహిమ కలిగిన గుడారముగా మారిపోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లల, అందుకుని దైవజనుడు ఫాదర్ దేవదాసయ్య గారు అన్నారు, సూర్యోండు పోగులకెంతో సొగసైనా రాగోలాదో సూర్యోదై నాటియే శోభగుణమోలాదో సూర్యోదై నాటియే శోభగుణమోలాదో. ప్రియరా, దయచేసి గమనించినట్లయితే ఇప్పుడు రెండవది శిథిలమైపోయే శరీరం అనే గుడారము. మూడవ గుడారం ఉందంట. ఈ గుడారం ఏమిటంటే క్రైస్తవ సంఘం అనే గుడారము. ప్రియరా, మనో విచారము కూడదు నీకు మహిమ తలంపులే కావాలను అనే పాటలో నేను నీలో నీవు నాలో లీనమైనట్లే గానా నీకు లేని లేని పోని లేని రాని లేని దేవదాసయ్య మాట్లాడుతూ ఉన్నారు. మనము ప్రభువులో ఉన్నప్పుడు, ప్రభువు మనలో ఉన్నప్పుడు పైకట ఈ బాహ్య రూపము సంఘము కనిపిస్తుంది. కానీ దేవుని ప్రియరా, ఈ సంఘములో ఎవరున్నారు అంటే క్రీస్తు ప్రభు వారున్నారు. కనుక దేవుని ప్రియరా, ఈ క్రీస్తు ప్రభువే ఏం చేస్తూ ఉన్నారంటే తన యొక్క రూపమును సంఘములకు అద్దుతూ ఉన్నారు. అందుచేతనే కదా జనకులు రాశారు, నా రూపలావణ్యములే నీ రూపలావణ్యములను అన్నారు. కానీ ఇది ఎరుగని సామాన్య సంఘము,
ఇది ఎరుగని అవిశ్వాసులు, ఇది ఎరుగని నామక సంఘమే క్రైస్తవులైన వారు శ్రమ పడుతుంటే చూసి ఈ క్రైస్తవులనంట హేళన చేస్తూ ఉంది, ఈ క్రైస్తవులనంట చిన్న చూపు చూస్తూ ఉంది. కారణమే, నువ్వు దేవుడు నమ్ముకున్నావు, నీ దేవుడు నీకేమి చేశాడు? నువ్వు దేవుని ఎదురు వెళ్తున్నావు, ఏది నీ ఫలింపు? దేవుని మీద పైన కలిగినటువంటి శ్రమనే చూస్తుంది, కానీ దేవాతి దేవుడు తనకు దాచిపెట్టిన బహుమానాన్ని చూడలేకపోతుంది. ఆనందకరమైనది మన బ్రతుకెంతో ఆశ్చర్యకరమైనది అనే పాటలో జనకులు రాశారు. జ్ఞాని నేత్రములకు కనబడుతుంది కానీ మానవుని నేత్రములకు ఎట్లు కనబడదు అన్నారు. ప్రియులారా, సంఘం యొక్క ఆత్మీయ అంతస్తు జ్ఞాని నేత్రానికే కనిపిస్తుంది. నిన్నటి దినాన మన ప్రెసిడెంట్ గారు సవాలు విసిరారు. మీరు భక్తుల్లా మోకరించి చూడండి, బైబిల్ మిషన్ అనే వ్రాతల మీరు అని చెప్పి. నిజమే, దేవుని పిల్లరా, ప్రకటన అంటుంది, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, అలాగే నేత్రములు వెలిగిన వాడు చూచునుగాక. ప్రియ స్నేహితులరా, ఇక్కడ లేఖన భాగంలో కేదారు వారి గుడారము, ఈ క్రైస్తవ సంఘం అనేటువంటి గుడారము ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, చాలా మంది బహుశా శ్రమలాగానే దేవుని విడిచిపెడుతూ ఉన్నారేమో, సంఘాన్ని విడిచిపెడుతున్నారేమో, యాజకుని విడిచిపెడుతున్నారేమో, మందిరాన్ని విడిచిపెడుతూ ఉన్నారేమో, ఒకవేళ శ్రమను చూచి కృంగిపోతూ ఉన్నారేమో. పౌలు భక్తుడు రోమా సంఘంతో అంటాడు, మనము బ్రతికినను క్రీస్తు కొరకే బ్రతుకుచున్నాము, చనిపోయినను క్రీస్తు కొరకే చనిపోవచ్చున్నాము, కనుక మనం బ్రతికినను చనిపోయినను క్రీస్తు వారమై ఉన్నాము అంటాడు ఆయన. దేవుని పిల్లరా, ఈ శరీరము, ఈ ప్రాణము నీది నాది కాదు, దేవుడిది. మన బ్రతుకు వల్ల దేవుని నామానికి మహిమ రావాలా, మన జీవితం వల్ల దేవుని నామానికి మహిమ రావాలా. ఇక్కడ ఈ వధువు సంఘం అంటుంది, నేను నల్లని దానమైనను సౌందర్యవంతురాలు ఎలాగునా కెడారు వారి గుడారముల వల్లే. రెండవది అంటుంది, సొలొమోను నగరు తెరలు వలె, సొలొమోను నగరు తెరలు వలె. బహుశా యెరూషలేము గురించి మన ప్రెసిడెంట్ గారు వివరించినంతగా వివరించలేరు ఎవరో. కారణం ఏంటంటే అనేక పర్యాయం స్వయంగా వెళ్ళి చూచి వచ్చిన అనుభవం దైవజనుడు. కాకపోతే దేవుని పిల్లరా, యెరూషలేములో సొలొమోను గారు ఒక గొప్ప మందిరాన్ని కట్టించారు దేవుడి కొరకు. ఒక గొప్ప ప్రాకారములను భవంతులు గడిచాడు తనకు. ఆయన రాజు, ఆయన ఐశ్వర్యవంతుడు, నైపుణ్యము కలిగిన పనివారు కలిగిన వాడు. ఈ యొక్క సొలొమోను గారు నిర్మించిన దేవాలయములో పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఒక తెర ఉంది. ప్రియ స్నేహితులారా, పాపులైనటువంటి వారు ఆ పరిశుద్ధ స్థలము దాటి ఏ ఒక్కరు కూడా అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళడానికి వీలు లేదు. కానీ దేవుని ప్రియులారా, అదృశ్య దేవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు తన శరీరమనబడిన తెరను ధరించి దేవునికి మానవ రూపము ఉంటే ఎలాగను ఉంటుందో లోకము ఎదుట దానిని కనపరిచి తన శరీరం అనే తెరను ఆయన చీల్చాడు. దేవాలయములో తెర చీల్చబడింది. ఆయన శరీరం అనబడిన ఆ యొక్క తెర చీల్చబడకపోతే దేవాలయములో ఉన్న తెర చీల్చబడదు. పాపులైన వారికి మోక్షలోకములో ప్రవేశము లేదు. ప్రవేశం ఇవ్వడానికి ఆయన తన శరీరమైన తెరను ఆయన చీల్చాడట. దేవాలయములో తెర చీల్చబడింది. సువార్తికుల్లో ఆయన అంటాడు, నేనుండు స్థలంలో మీరునో ఉండులాగున. పాపులమైనటువంటి మనకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏమిటంటే ఆయన ప్రక్కన కూర్చుండే అంతస్తు. ప్రియ సహోదరి స్నేహితుడా, మనం గమనించామా? సొలొమోను నగరు ఎంత అద్భుతమైనదో, ఆ మందిరము ఎంత అద్భుతమైనదో, వాటి యొక్క తెరలు మరింత అద్భుతమైనవి. మరి వాటిని చాలా ఉంది, సమయం లేదు, నేను ముగించి వేస్తాను. ఎందుకంటే దేవుని పిల్లల సమయము గొప్పము. దేవుని పిల్లల ఆ యొక్క సొలొమోను తెరల యొక్క వర్ణనాతీతము. అవి ఎంత సౌందర్యవంతమైనవో. నేను నల్లనిదానైనను, నేను సౌందర్యవంతురాలను అని మాట్లాడుతూ ఉన్నాయి. ఈమె అంటుంది, వధువు సంఘం అంటుంది, నేను నల్లనిదానని, నన్ను చిన్న చూపు
చూడకుడి. ఈ రోజున బహుశా చాలా మంది చిన్న చూపు చూడబడుతూ ఉన్నారేమో. ప్రియరా, నేను నల్లని దానను, ఎండ తగిలిన దానను, శ్రమ తగిలిన దానను, కానీ నన్ను ఏం చేయొద్దు. చిన్న చూపు. చాలా మంది ఎదుటి వారిని అండర్ ఎస్టిమేట్ చేస్తారు. కానీ దేవుని పిల్లగా లోకంలో సామెత ఉంది, ఏ పుట్టలో ఏం పాముందో ఏమి తెలుసు అన్నట్లుగా ఎవరి విషయంలో దేవుని ఏర్పాటు ఏమైనదో మనకేమి తెలుసు. ఇక్కడ లోకము సంఘము ఈ చిన్న చూపు వర్ణించి నేను ముగించి వేస్తాను 5 నిమిషాలు. ప్రియ స్నేహితులరా, చిన్న చూపు లోకములో ఒక చిన్న చూపు, అలాగనే ప్రియ సహోదరి స్నేహితుడా సంఘములో ఒక చిన్న చూపు. లోకములో ఎవరిని చిన్న చూపు చూస్తూ ఉన్నారంటే ధనవంతులైన వారు దరిద్రులైన వారిని బీదవారిని చిన్న చూపు చూస్తూ ఉన్నారట. బీదలను వెక్కిరించేవాడు సృష్టికర్తకు విరోధంగా పాపం చేసిన వాడిని. సామెతలు 17:5 మనం చూస్తాం. లోకములో అయితే ధనవంతులు ఆ బీదవారిని, దరిద్రులైన వారిని, బాగా గొప్ప చదువు చదివిన వారు, చదువులేని వారిని. దేవుని పిల్లరా, బైబిల్ మిషన్ ఆరంభ దినాలలో బైబిల్ మిషన్ యాజకుడు సేవకుడు కావాలంటే మన తండ్రి జనకుడు దేవదాసయ్య చూసిన కొలమానము భక్తి ఎంత, మోకాళ్ళ అనుభవం ఎంత. ప్రస్తుతం మన విజయరాజయ్య గారి కాలంలో జరుగుతుందని నేను ఆశిస్తూ ఉన్నా. ప్రియ స్నేహితులారా, విద్యావంతులైన వారు విద్యలేని వారిని, ఉద్యోగస్తులైన వారు ఉద్యోగము లేని వారిని, బలవంతులైన వారు బలము లేని వారిని, సౌందర్యవంతులైన వారు అందముగా లేని వారిని, గొప్ప కులస్తులు తక్కువ కులము వారిని. ఇది లోకంలో ఉన్న చిన్న చూపు. ఇక సంఘానికి వస్తే దేవుని పిల్లలు ఇక్కడ ఆపోజిట్ అండి. అక్కడ అన్ని ఉన్నవారు ఏమీ లేని వారిని చిన్న చూపు చూస్తే, సంఘంలో విభిన్నం ఏమీ లేని వారు అన్ని ఉన్న వారిని చిన్న చూపు చూస్తారు. ఎలాగంటే పిల్లరా, మారు మనస్సు లేని వారు, మారు మనస్సు కలిగిన వారిని చూస్తే చిన్న చూపు. బాప్తిస్మం పొందిన వారిని చూస్తే చిన్న చూపు. వరములు లేని వారు, వరములు కలిగిన వారిని చూస్తే చిన్న చూపు. దేవుడు కనబడతాడు, దేవుడు మాట్లాడతాడని దైవ ప్రత్యక్షత లేని వారు, దైవ ప్రత్యక్షత కలిగిన వారిని చూస్తే చిన్న చూపు. ఆత్మ లేని వారు, ఆత్మ కలిగిన వారిని చూస్తే చిన్న చూపు. దర్శనము లేని వారు, దర్శనము కలిగిన వారిని చూస్తే చిన్న చూపు. కృపావరములు లేని వారు, కృపావరములు కలిగిన వారిని చూస్తే చిన్న. అబ్బో, భక్తి పరులు దిగి వచ్చారండి. మేము పూర్వకాలం నుంచి వెళ్తున్నాం మందిరాన్ని. మాకు ఎప్పుడు దేవుడు కనబడలేదు. నిన్నగాక మనం వచ్చిందమ్మా, మోకరించింది. ఎవరు కనిపించాడు చెప్పాలి. మనుషులు పై రూపాన్ని చూస్తారు, యెహోవా అంతరంగాన్ని చూస్తాడు. ప్రియరా, దావీదును అభిషేకించడానికి దేవుడు పంపించినప్పుడు పై రూపాన్ని చూడలేదు. సమూయేలు ప్రవక్త ఎవరిని చూశాడు? పై రూపాన్ని చూశాడు. అబ్బాయి, మనుష్యులు లక్ష్య పెట్టే వాటిని నేను లక్ష్య పెట్టిన అబ్బాయి. దేవుని ప్రియరా, నీ అంతరంగ స్థితి అవసరము నా దేవునికి, నీ ఆత్మీయ సౌందర్యం అవసరము నా దేవునికి, నీ బాహ్య స్థితి కాదు. ప్రియ సహోదరి స్నేహితుడా, ఆలోచన చేయవలసిన వారమై ఉన్నా. ఇక నేను ముగిస్తూ ఉన్నాను, ఎందుకంటే ఎగరించిన సమయం 2 నిమిషాలు ఉంది, ముగించి వేస్తూ ఉన్నాను. నేను ఎండ తగిలిన దానను. ఏమంటుందండి? నన్ను చిన్న చూపులు చూడద్దు. రెండవది, నేను ఎండ తగిలిన దానను, అనగా శ్రమ కలిగిన దానను. ప్రియ స్నేహితులరా, ఈ రోజున శ్రమానుభవము చాలా మందికి ఉండకపోవచ్చు. కానీ శ్రమానుభవాన్ని ఒకసారి రుచి చూడండి. నా సేవా జీవితం ఆరంభించి 17 సంవత్సరాలు. ఈ 17 సంవత్సరాలు ఆరంభించిన ఆ రోజు నేను ఎంత శ్రమలో ఉన్నాను ఈ రోజు వరకు కూడా. ఎందుకంటే నేను అంత శ్రమ పడ్డాను, దేవుడు నన్నంత విస్తరింపజేస్తూ ఉన్నాడు. దానికి మా తల్లి గారి యొక్క ఆశీర్వాదము, మా తల్లి గారి యొక్క కన్నీరు. వారు లేకపోతే మేము లేము. దేవుని పిల్లగా ఈ రోజున నాకు వచ్చే ఆస్తులు, అంతస్తులు అన్నిటికంటే సత్యానందం గారి కొడుకులు అనబడడం చాలా గర్వంగా ఫీల్ అవుతాను నేను. దాని మించిన క్వాలిఫికేషన్ కూడా లేదు. ప్రియ స్నేహితులారా, ఎందుకయ్యా అంటే లేఖనం అంటుంది, శ్రమ తగిలిన వాళ్ళను లేక శ్రమలో ఉన్న వాళ్ళను. ప్రియరా, ఈ శ్రమలు 4 రకాలు. ఒకటి, వంశ పారంపర్యమైన శ్రమ. ఏంటండి? వంశ పారంపర్యమైన శ్రమ. రెండవది, పాపమును బట్టి కలిగిన శ్రమ. మూడవది, ప్రభు అనుమతిస్తే కలిగిన శ్రమ.
మనము క్రీస్తులో నిలవవలసిన వారమై ఉన్నాం. ప్రియ స్నేహితులారా, సహోదరి దయచేసి గమనించండి. నాన్న దేవాది దేవుడు మాతో మాట్లాడుతూ ఉన్నాడు. యెరూషలేము కుమార్తెలారా, ఎందుకంటే బైబిల్ మిషన్ స్థాపించినప్పుడు ఇది చీచీ మిషన్ అన్నారు. ఏమన్నారు? చీచీ మిషన్. దాన్ని నవ్వుతూ స్వాగతించారు దైవజనులు. నిజమే, ఇది చెట్ట చివరి మిషన్ అన్నారు. దేవుని పిల్లరా, ఆ రోజు చీచీ మిషనే ఇన్ని కోట్లాదిగా, లక్షలాదిగా, వేలాదిగా ఇది వ్యాపించింది. నిషేధించబడిన రాయి మూలకు ఏది పనికిరాదు అనుకుంటామో అదే పనికి వస్తుంది. దేవుని పిల్లరా, ఈరోజు నీ విశ్వాసము, నీ ఆత్మీయ జీవితము ఒకవేళ లోకము దృష్టిలో విలువ లేనిదిగా, గుర్తింపు లేనిదిగా, ఘనత లేనిదిగా ఉందేమో, కానీ దేవుడు గుర్తిస్తాడు. దేవుని పిల్లల పనివాడు జీవితమునకు పాత్రుడు. బైబిల్ చెప్తుంది, నూర్చడి ఎద్దు యొక్క మోతికి చెక్కము పెట్టకూడదు. బైబిల్ చెప్తుంది, రోజున మనం అనుభవించిన శ్రమకు దేవుడు ఖచ్చితంగా గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. ఎంత గొప్ప మహిమకరమైన ఈ సభ, ఎంత గొప్ప పరిశుద్ధ స్థలము, పరలోక పరిశుద్ధులు, భూలోక పరిశుద్ధులు దిగి వచ్చిన స్థలము. జనకులు దేవదాసయ్య గారికి దేవుడు బయలుపరిచిన ఈ స్థలములో వేదడిగిన దేవుడు నీకు ఇస్తాడు. ప్రభువు మీ కోరికలను సిద్ధింపచేయునుగాక. శ్రమలను జయించే శక్తిని, సామర్థ్యమును నూరంతరగా ప్రభువు మీకు అనుగ్రహించునుగాక. కృపానిధమైన తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రము అయ్యా. ఇదిగో వినవాక్యము విని విడిచిపెట్టే స్థితిలో కాక మా అంతరంగంలో బదిలిపరుచుకుని భాగ్యము తలాంత మాకు దయచేయమని క్రీస్తు వారి ద్వారా వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరొక మా ఓపికతో విన్న మీ అందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఉన్నారు. నాట మరి చిన్నవాడినైనా నన్ను ప్రేమించి ఇట్టి గొప్ప భాగ్యము, ఇట్టి గొప్ప ఆ తలాంతు నాకు అనుగ్రహించినటువంటి మరి మాకు సహోదరులైన మేము పిలవకూడదు. అలాగున బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్య గారు, బిషప్ తండ్రి గారు, డాక్టర్ విజయరాజయ్య గారికి, అలాగే ఆనందపాలయ్య గారికి, శాలిం రాజయ్య గారికి, సామిల్ రాజయ్య గారికి నా ప్రతి మనకు విన్నమి అందరికి మరి నాకు అమ్మగారు